ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నమో నారసింహ, నమో నారసింహ, నమో నారసింహ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మిర్యాలగూడ దగ్గర, అంటే మన తెలంగాణ రాష్ట్రంలో మిర్యాలగూడ పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి వాడపల్లి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి యొక్క క్షేత్ర వైభవాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాం. ఈ వాడపల్లిలో మనకి గోదావరి జిల్లాలో కూడా ఒక వాడపల్లి, అక్కడ 7 వారాల వెంకన్న గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ వాడపల్లి కృష్ణ మూసి ఈ రెండింటి యొక్క సంగమ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామం. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ స్వామివారి యొక్క అపూర్వమైనటువంటి భీకరమైనటువంటి శాంత లీలని మనం ఇవాళ తెలుసుకుందాం. హిరణ్యకశిపుణ్ణి వధించిన తర్వాత ఆ ఉగ్ర నరసింహమూర్తి ఎవరు ఎంత ప్రార్థించినా కూడా తగ్గల. బ్రహ్మాది దేవతలందరూ ప్రార్థించారు, కానీ ఆ ఉగ్ర స్వరూపాన్ని మాత్రం స్వామి ఉపసంహరించాల. అప్పుడు ఆయన యొక్క రౌద్ర రూపానికి 14 లోకాలు గజగజ వణికిపోయినాయి. చివరికి ఎవరి కోసమైతే ఈ అవతారం ధరించాడో ఆ ప్రహ్లాదుణ్ణే స్వామి యొక్క ముందుకు తోశారు బ్రహ్మాది దేవతలంతా. స్వామి కూడా భక్త సులభుడు కదా, నేను ఎవరి కోసం వచ్చానో వాడొస్తే కదా నేను తగ్గేది, ఆఖరికి నన్ను ప్రతినిత్యము సేవించుకునే నా భార్య వచ్చినా తగ్గే ప్రసక్తి లేదు అనుకొని కూర్చున్నాడు లీల చూపించడానికి. అప్పుడు ప్రహ్లాదుడు ప్రార్థించాడు, స్వామి శాంతించాడు. లక్ష్మీదేవిని తన యొక్క తొడ మీద కూర్చోబెట్టుకొని ఎడమ తొడ మీద లక్ష్మీ నారసింహుడుగా దర్శనమిచ్చాడు. జై శ్రీ లక్ష్మీ నారసింహమూర్తికి. ఇక్కడ వరకు మనందరికీ కథ తెలిసిందే, ఎందుకంటే శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానం మీరంతా విని ఉంటారు. కానీ ఆ తరువాత ఒక వింత జరిగింది. స్వామివారు బాహ్యంగా శాంతి ఇచ్చినట్టు కనిపించినా ఆయన యొక్క లోపల ఉన్న ఉగ్రశక్తి నారసింహ తేజస్సు ఇంకా పూర్తిగా చల్లబడల. ఆయన పీల్చి వదిలేటటువంటి గాలి, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎంత వేడిగా ఉన్నాయి అంటే ఆ గాలి తగిలి చుట్టుపక్కల ఉన్నటువంటి అడవులు కొండలు కాలి బూడిదైపోతూ ఉన్నాయి. అంతటి ఉష్ణశక్తి ఉన్నది. అప్పుడు త్రిమూర్తుల యొక్క ఆందోళన, త్రిమూర్తుల్లో విష్ణుమూర్తి యొక్క అంశావతారం. ఒక విష్ణుమూర్తి ఎప్పుడూ అక్కడే ఉంటాడు కదా, ఆయన బ్రహ్మ శివుడు వీళ్ళ ముగ్గురు ఆందోళన చెందారు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రార్థన చేశాడు, స్వామి ఈ వేడిని తట్టుకోలేక దేవతలు మునులు అందరూ కూడా అల్లాడిపోతున్నారు అని దేవతలందరూ వచ్చి తనను ప్రార్థిస్తే తాను ఆలోచిస్తూ ఉన్నాడు. బ్రహ్మ ప్రార్థిస్తూ ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ అనుకున్నాడు, నేను ఒక్కడే ఏమీ చేయలేను ఈ విషయంలో, కైలాసనాథుడైనటువంటి ఆ శంకరుడు కూడా ఉండాలి అని బ్రహ్మదేవుడు శివుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలుపుకొని ఇంద్రాది దేవతలందరినీ వెంట పెట్టుకొని ఈ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నటువంటి కొండ ప్రాంతానికి వచ్చారు. స్వామివారి యొక్క శ్వాస, అందులో నుంచి వచ్చే వేడికి లోకాలన్నీ అంతరించిపోయే ప్రమాదం ఉందని గ్రహించారు అందరూ. అర్థమైపోయింది వాడికి. అప్పుడు శివుడు బ్రహ్మ ఇద్దరు కలిసి నరసింహస్వామిని స్తోత్రం చేశారు. అందులో భాగంగా ఒక అపూర్వమైనటువంటి యజ్ఞాన్ని మొదలుపెట్టారు వాళ్ళు, దేవతలను కలుపుకొని. ఏమన్నారు వాళ్ళంతా, హే నరసింహ,
ఆనాడు ప్రహ్లాదుడి యొక్క ప్రార్థనతో నీ కోపం చల్లబడింది, కానీ నీ శ్వాసలో ఉండేటటువంటి ఆ ఉష్ణశక్తి సమస్త లోకాలని దహించి పారేస్తోంది. స్వామి, నీ సృష్టే కదా, నువ్వు సృష్టిని రక్షించేవాడివి కదా, నీదే కదా బాధ్యత. అందువల్ల మా అందరి యందు దయించి ఈ సమస్త సృష్టిని, సమస్త లోకాలని నీవే రక్షించు అని ఈ బ్రహ్మాది దేవతలంతా వేడుకున్నారు. అప్పుడు నరసింహస్వామి యొక్క ఆ ఉష్ణశక్తి బ్రహ్మదేవుడి యొక్క భక్తికి, మిగిలినటువంటి దేవతల యొక్క భక్తికి, లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకి నరసింహస్వామి ప్రసన్నుడయ్యాడు. అంటే తన ఉష్ణశక్తిని ఉపసంహరించాడు. తన నిశ్వాస వాయువుల వల్ల లోకాలకు జరుగుతున్న నష్టాన్ని గమనించాడు. స్వామికి తెలియక కాదు, ప్రతిదానికి ఒక లీల ఉంటుంది, ఆ లీలకు పరమార్థం ఉంటుంది. అప్పుడు ఒక అద్భుతమైనటువంటి లీల చేశాడు నరసింహస్వామి. తన ముక్కు రంధ్రాల గుండా వస్తున్నటువంటి ఆ భీకరమైన ఉష్ణవాయువులని ఒక్కసారిగా అమృతమయమైనటువంటి జలధారలుగా మార్చి బయటకు వదిలిపెట్టాడు. నమో నారసింహ. స్వామివారి యొక్క శ్వాస నుండి ఉద్భవించినటువంటి ఆ పవిత్రమైన జలధారే ఒక మహానదిగా మారిపోయి ఆ పర్వతాల గుండా ప్రవహించింది. పురాణాల్లో ఈ నదిని నరసింహ నిశ్వాస నది అని, కొన్ని ప్రాంతాల్లో శ్వాస నది అని, మరికొన్ని ప్రాంతాల్లో కృతశౌచ నది అని కూడా పిలుచుకుంటున్నాం. ఆ నీరు ఎప్పుడైతే తాకిందో అంతకుముందు కాలిపోయినటువంటి ప్రకృతి అంతా కూడా ఒక్కసారిగా పచ్చదనంతో కళకళలాడింది. ఈ సందర్భంలో గరుత్మంతుడికి గర్వం వచ్చింది. చూశారా, ఎవడికి గర్వం వచ్చినా కర్వం చేసే బాధ్యత తనే తీసుకుంటాడు. అందులో తన భక్తుడు, తన వాహనం కదా. లక్ష్మీ నరసింహస్వామి కరుణ ఈ లీలని చూస్తున్నటువంటి స్వామివారి యొక్క వాహనమైన గరుత్మంతుడికి మనస్సులో ఒక చిన్న అహంకారం కలిగింది. ఆహా, స్వామి శ్వాస ఎంత వేడిగా ఉన్నది, అటువంటి ఈ మహాత్ముణ్ణి నా వీపు మీద మోస్తున్న నేను ఎంత శక్తిమంతుణ్ణి అని గరుత్మంతుడు అనుకున్నాడు. అంటే నేను గొప్ప శక్తిమంతుణ్ణి కాబట్టి సమస్త ప్రకృతిని విలయం చేయగలిగినటువంటి ఈ స్వామిని నా వీపు మీద నేను వహించగలిగాను అనుకుంటున్నాడు. సర్వాంతర్యామి అయినటువంటి నరసింహస్వామికి ఈ విషయం అర్థమైపోయింది. ఆయన వెంటనే తన కుడికాలి యొక్క బొటన వేలిని కొద్దిగా ఒక్క నొక్కు నొక్కాడు. స్వామి మీద కూర్చొని ఉంటాడు, స్వామి ఈ యొక్క గరుత్మంతుడి మీద కూర్చొని ఉంటాడు కదా. ఆ బరువుకి గరుత్మంతుడు కదలలేక ఊపిరాడక కింద పడిపోయినాడు, చతికిల పడిపోయాడు. చతికిల పడిపోయి లక్ష్మీమాత వైపు చూస్తూ, అమ్మా కాస్త రక్షించమని చెప్పమ్మా, నాలో అహంకారం పోయింది అన్నాడు. అప్పుడు లక్ష్మీదేవి నవ్వి స్వామి వైపు ఒక సైగ చేసి, కాస్త శాంతించవయ్యా, మన బిడ్డే కదా వీడు అన్నది. స్వామి తన కాలిని, ఆ బొటన వేలిని లేపాడు. అప్పుడు గరుత్మంతుడు తన తప్పు తెలుసుకుని స్వామి యొక్క దివ్య చరణార విందాల మీద పడ్డాడు. అప్పుడు నరసింహస్వామి ఇలా అన్నాడు, ఓ గరుడా, ఈ సమస్త ప్రపంచాన్ని వహిస్తున్నది నేను అన్నాడు. నన్ను మోసే శక్తి నేనే నీకిచ్చాను, నా అనుగ్రహం వల్లనే నీకు ఈ శక్తి లభించింది తప్ప ఇది నీ సొంత బలం కాదు అన్నాడు. అప్పుడు స్వామికి నమస్కరించుకొని గర్వాన్ని పోగొట్టుకున్నాం గరుత్మంతుడు. ఇక ఈ క్షేత్రం యొక్క ప్రాశస్యం ఏంటి? ఈ అద్భుత లీల జరిగిన చోటనే బ్రహ్మదేవుడు లక్ష్మీ నరసింహస్వామి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. స్వామివారి యొక్క శ్వాస నుండి పుట్టిన నదిలో స్నానం చేసి ఈ లక్ష్మీ నరసింహుణ్ణి దర్శించుకుంటే ఎలాంటి దీర్ఘకాలికమైన శ్వాసకోశ వ్యాధులైనా పోతాయి. ఆస్తమా ఇటువంటివి ఉంటాయి కదా, తొలగిపోతాయి. అంతేకాదు మానసిక అశాంతి ఎవరికైనా ఉంటే వాడికి శాంతి లభిస్తుంది. అంతేకాదు ఎవరికైనా జాతకంలో కుజదోషం ఉంటే ఈ స్వామిని దర్శించినంత మాత్రాన తొలగిపోతుంది.
ఇవన్నీ వేదవ్యాస మహర్షి ప్రణీతమైన బ్రహ్మాండ పురాణం చెబుతారు. ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః. ఈ అద్భుతమైనటువంటి లీలకి స్వామివారి యొక్క శ్వాసకి సంబంధించిన పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఇందాకనే చెప్పాను మొదట్లోనే. ఎక్కడ ఉన్నది అంటే వాడపల్లిలో ఉన్నది శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆలయం. నరసింహస్వామితో కలిసి ఉన్నాడు అంటే ఉగ్రత్వాన్ని విడిచిపెడతాడు సహజంగా. ఎందుకంటే ఇప్పుడు మంగళగిరి అమ్మవారితో కలిసి ఉంటుంది. చాలా చోట్ల లక్ష్మీ నారసింహుడిగా ఉంటే ఉగ్రత్వాన్ని నుంచి మనకి ఉండదు బాధ. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ పట్టణం దగ్గరలో కృష్ణా మూసీ నదుల సంగమ స్థలమైనటువంటి వాడపల్లిలో ఉన్నది. ఇప్పుడు ఈ క్షేత్రానికి సంబంధించిన మరికొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్షేత్రంలో ఉన్న పెద్ద వింత ఏమిటి అంటే ఇక్కడ గర్భాలయంలో ఉన్న నరసింహస్వామి విగ్రహం ఇప్పటికీ శ్వాస పీల్చి విడిచిపెడుతూ ఉంటుంది. చూసారా, మామూలుగా రాతి విగ్రహానికి ఏమీ ఉండవు కదా, కానీ ఇక్కడ స్వామికి ప్రత్యేకత ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయి. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత స్వామివారిలో మిగిలిపోయినటువంటి ఉగ్ర శ్వాస వేడి ఇక్కడ కేంద్రీకృతమైంది. ఇక్కడ దీపపు ప్రమిదల యొక్క అద్భుతం కూడా ఉంటుందండి. స్వామివారు శ్వాస తీసుకుంటున్నారు, విడిచిపెడుతున్నారు అనే దానికి నిదర్శనంగా స్వామివారి ముక్కుకు ఎదురుగ్గా ఒక దీపాన్ని, కింద వైపు ఒక దీపాన్ని పెడతారు. స్వామివారు విడిచిపెట్టే నిశ్వాసం వాయువు తగలగానే స్వామివారి యొక్క ముక్కుకు సమాంతరంగా ఉన్నటువంటి దీపం కొద్దిగా అటు ఇటు కదులుతూ ఉంటుంది. గాలి సోకితే కదులుతుంది, కానీ కింద ఉన్న దీపం మాత్రం నిశ్చలంగా ఉంటుంది. ఎందుకని? దానికి గాలి తగలదు కాబట్టి. ఇక ఇక్కడ నదీ సంగమ ప్రాధాన్యత కూడా ఉందండి. స్వామివారి యొక్క శ్వాస వేడిని చల్లబరచడానికి బ్రహ్మదేవుడు ఇక్కడే ఒక యజ్ఞం చేశాడు, ఇంద్రాది దేవతలను పెట్టుకొని. ఆ తర్వాతే ఈ ప్రాంతంలో కృష్ణా మూసీ నదుల పవిత్ర సంగమం ఏర్పడిందని ఇక్కడ స్థల పురాణం చెబుతోంది. ఈ నదీ జలాలతోని నిత్యము స్వామివారికి అభిషేకం చేస్తారు అర్చక స్వాములు. సరిగ్గా కృష్ణానది ఒడ్డున కొలువై ఉన్నటువంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి ఎటువంటి శ్వాసకోశ ఇబ్బందులైనా తొలగిపోతాయి, మానసిక ఒత్తిళ్లు తొలగిపోతాయి. అటువంటి దివ్య క్షేత్రం అండి ఇది మనకి మిర్యాలగూడ. మనకి బస్సులు ఇప్పుడు అన్ని మిర్యాలగూడ వైపు నుంచే పోతూ ఉంటాయి, మా చీరాల నుంచి. గతంలో సాగరం మీదుగా వెళ్ళేది. ఆ మిర్యాలగూడ దగ్గర ఒక పెద్ద బ్రిడ్జి కట్టారు ఈ కృష్ణానది మీద. అందువల్ల దూరం ఒక 50-60 కిలోమీటర్లు హైదరాబాద్కి చీరాలకి తగ్గింది. అలాగే రైలు కూడా నడిగుడి మార్గంలో వెళ్ళే రైళ్ళన్నీ ఈ యొక్క మిర్యాలగూడ స్టేషన్లో కూడా ఆగుతాయి. కాబట్టి అటువంటి మిర్యాలగూడ దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఈ క్షేత్రం వీలైన వాళ్ళు చక్కగా దర్శించుకొని మరి స్వామి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలం కావాలి అని మరొక్కసారి స్వామి యొక్క దివ్య శ్రీచరణాలను పట్టుకొని ఆ లక్ష్మీ నారసింహస్వామిని వేడుకుంటూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ అనుగ్రహం ఇవ్వాలి ఆ స్వామి అని మరొక్కసారి ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం.